డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఇక్కడికి మమ్మల్ని అందరినీ పిలిచినటువంటి అభినవ్ భారత్ సంస్థ వారికి, అలాగే మా మిత్రులు కళ్యాణ్ చక్రవర్తి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఒంగోలు గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, ఒంగోలు మేయర్ సుజాత గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బాలాజీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ దేశ భవిష్యత్తు ముఖ్యంగా యువత చేతుల్లోనే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ శాతం యువతని డ్రగ్స్కు బానిసలుగా చేసినటువంటి పరిస్థితులు ఉండే. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ప్రదేశ్గా అందరం మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయి ప్రదేశ్గా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చించుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గత పాలకులు ఆ విధంగా చేశారు. గంజాయి కానివ్వండి, కొకైన్ కానివ్వండి, ఈరోజు కాలేజీల్లో కానీ ఎక్కడ పడినా విచ్చలవిడిగా దొరికేటటువంటి పరిస్థితులు. ఎన్నో ఆశలతో మన తల్లిదండ్రులు మనం ఏదో ఉన్నత స్థాయికి తీసుకురావాలని చెప్పి ఎన్నో కళ్ళు కంటూ ఉంటారు, ఎన్నో ఆశలతో ఉంటారు. గంజాయి తీసుకున్నందువల్ల మత్తుకి బానిసయ్యి పిచ్చి పట్టి రోడ్ల మీద పడిపోయే పరిస్థితులు ఉంటాయి. మన తల్లిదండ్రులకు కానీ మనకి చదువు చెప్పే గురువులకు కూడా మనందరం కూడా పేరు తెచ్చే విధంగా ఉండాలి. కాబట్టి గంజాయికి ఎవరు కూడా దయచేసి ఎడిక్ట్ కావద్దు. వాటిని తరిమే విధంగా మనందరం పనిచేద్దాము. ఇంతకుముందు మన రాష్ట్రాన్ని అన్నపూర్ణ ప్రదేశ్గా ఎట్టా చెప్పుకుంటారో అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ డ్రగ్స్ని పారదోసి మంచి రాష్ట్రంగా మీరందరూ కూడా ఈ రాష్ట్రానికి యాంటీ డ్రగ్స్ అవేర్నెస్లో మీరందరూ పాలు పంచుకోవాలని చెప్పి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.